హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. డబ్ల్యూటీసీ ఫైనల్ మొదటి రోజున ఆస్ట్రేలియాకి ఫేవర్గా వెళ్ళిందా, సౌత్ ఆఫ్రికాకి ఫేవర్గా వెళ్ళిందా అంటే ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద డే కనుక చూసుకుంటే ఆస్ట్రేలియాకి ఫేవర్గా వెళ్ళిందని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా టీం 212 పరుగులకి ఆల్అవుట్ అయినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా టీం అయితే 43 రన్స్కి 4 వికెట్లు కోల్పోయి చాలా క్లిష్టమైన పరిస్థితులు అయితే ఉంది. కాబట్టి డే 1 రోజున మాత్రం కంప్లీట్గా ఆస్ట్రేలియా వైపే వెళ్ళింది. అలాగే మనం సెషన్ వైజ్గా మాట్లాడితే ముందుగా మొదటి సెషన్లో ఏం జరిగింది, సెకండ్ సెషన్లో ఏం జరిగింది, థర్డ్ సెషన్లో ఏం జరిగిందో మనం డీటెయిల్గా రివ్యూలోకి వెళ్ళిపోతే ముందుగా సౌత్ ఆఫ్రికా టీం అయితే టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. దానికి తగ్గట్టుగానే సౌత్ ఆఫ్రికా టీంకి అయితే చాలా మంచి స్టార్ట్ వచ్చింది. వాళ్ళ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా అయితే 20 బాల్స్ ఆడి ఖాతా తెరవకుండా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే క్యామరన్ గ్రీన్ కూడా 4 రన్స్ చేసి తను కూడా అవుట్ అయ్యాడు. కాబట్టి 16 రన్స్కే 2 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా టీం అయితే కష్టాల్లో పడింది. ఆ తర్వాత లబుషేన్ మరియు స్టీవ్ స్మిత్ మధ్య ఒక చిన్న పార్ట్నర్షిప్ వచ్చింది. కానీ లబుషేన్ కూడా 17 రన్స్ చేసి తను అవుట్ అయ్యాడు. ఆ వెంటనే ట్రావిస్ హెడ్ కూడా 11 రన్స్ మాత్రమే చేసి తను కూడా అవుట్ అయ్యాడు. దాంతో మొదటి సెషన్లో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా టీం అయితే కష్టాల్లో పడింది. ఫస్ట్ సెషన్ అయితే కంప్లీట్గా సౌత్ ఆఫ్రికా టీందే. కానీ ఆ తర్వాత సెకండ్ సెషన్లో మాత్రం ఆస్ట్రేలియా టీం అయితే చాలా బాగా కంబ్యాక్ చేసిందని చెప్పాలి. సెకండ్ సెషన్లో మొత్తం 123 పరుగులు అయితే వచ్చాయి. ఆస్ట్రేలియా టీంకి 1 వికెట్ మాత్రమే కోల్పోయింది, అది కూడా స్టీవ్ స్మిత్ వికెట్. మనకి సెకండ్ సెషన్లో రన్ రేట్ కూడా ఆస్ట్రేలియా టీం అయితే చాలా బాగా మెయింటైన్ చేసిందని చెప్పాలి. ఫస్ట్ సెషన్లో సౌత్ ఆఫ్రికా డామినేట్ చేసినప్పటికీ సెకండ్ సెషన్లో ఆస్ట్రేలియా టీం అయితే చాలా బాగా కంబ్యాక్ చేసింది. స్టీవ్ స్మిత్ అయితే 66 పరుగులు చేసి తనైతే ఒక భారీ షాట్ ఆడిపోయి అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని స్లిప్లో మార్క్ యాన్సన్ చేతికి క్యాచ్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తరువాత ఆఖరి సెషన్లో మాత్రం మళ్ళీ సౌత్ ఆఫ్రికా టీం అయితే కంబ్యాక్ చేసింది. 22 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు అయితే కోల్పోయింది ఆస్ట్రేలియా టీం. ఓవరాల్గా చూసుకుంటే 200 పరుగులకే ఆస్ట్రేలియా టీంని ఆల్అౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికాకే ఫేవర్గా మ్యాచ్ వెళ్తుందేమో అనిపించింది. కానీ ఆ తరువాత మాత్రం సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అయితే చేతులు ఎత్తేసారని చెప్పాలి. ఎందుకంటే అసలు స్టార్టింగ్ నుంచి కూడా చాలా డిఫెన్సివ్ మోడ్లో అయితే ఆడారు. వాళ్ళు ఏదో ఈ రోజంతా సీ ఆఫ్ చేసేసి రేపు ఆడదాం అన్నట్టుగా మరి టూ మచ్ ఆఫ్ డిఫెన్సివ్గా సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అయితే ఆడారు. అందువల్లే మనకి ఫస్ట్ ఓవర్లోనే మార్క్రమ్ అయితే అవుట్ అయ్యాడు. రియాన్ రెగల్టన్ అయితే మంచి టచ్లో కనిపించాడు. తను కూడా 16 రన్స్ చేసి తను కూడా ఒక కవర్ డ్రైవ్ కొట్టబోయి తను కూడా అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకొని తను కూడా క్యాచ్ ఇచ్చి అయితే అవుట్ అయ్యాడు. దాంతో ఆ తర్వాత నుంచి కంప్లీట్గా ఒక షెల్లోకి వెళ్ళిపోయారు సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అయితే. వాళ్ళు అసలు ఏమాత్రం కూడా రన్స్ చేయాలని కాకుండా ఈరోజు సీ ఆఫ్ చేద్దాం అన్న ఉద్దేశంతోనే బ్యాటింగ్ చేశారని చెప్పాలి. టెంబా బౌమా అయితే ఆల్మోస్ట్ తను మొదటి రన్ తీయటానికి 30 బంతులు తీసుకున్నాడు. కాబట్టి చాలా చాలా టూ మచ్ ఆఫ్ డిఫెన్సివ్తో అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ అయితే బ్యాటింగ్ చేశారు. ఆ తర్వాత మొత్తం ఓవరాల్గా డే ఎండ్ అయ్యేసరికి సౌత్ ఆఫ్రికా టీం అయితే 43 రన్స్ చేసి 4 వికెట్స్ అయితే కోల్పోయింది. ఆస్ట్రేలియా బౌలర్స్ అయితే చాలా మంచి బౌలింగ్ చేశారు. మిచెల్ స్టార్క్ కానీ, హేజల్వుడ్ కానీ, కమిన్స్ కానీ ముగ్గురికి వికెట్స్ వచ్చాయి. స్టార్క్కి 2 వికెట్స్ వచ్చాయి, హేజల్వుడ్కి 1 వికెట్ వచ్చింది, అలాగే కమిన్స్ కూడా 1 వికెట్స్ వచ్చింది. కాబట్టి ఆస్ట్రేలియా బౌలర్స్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేశారు. అటు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేసినప్పటికీ కూడా వాళ్ళు సెకండ్ సెషన్లో సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అయితే కాస్త వెనకబడ్డారని చెప్పాలి. ఎందుకంటే అక్కడ సెకండ్ సెషన్లో మనకి వెబ్స్టర్ అనుకుంటా తనకైతే 2 ఛాన్స్లు అయితే వచ్చాయి. ఒకటేమో ఎంపైర్స్ కాల్ అయింది, ఇంపాక్ట్ అనేది ఎంపైర్స్ కాల్ అయింది, వికెట్స్ హిట్టింగ్ అయినప్పటికీ కూడా అక్కడ తను సర్వైవ్ అయ్యాడు. ఆ తర్వాత ఇంకోటి రివ్యూ తీసుకొని ఉండాల్సింది సౌత్ ఆఫ్రికా వాళ్ళైతే రివ్యూ తీసుకోలేదు. అక్కడ మళ్ళీ తనకై అవకాశం కలిసి వచ్చింది. కాబట్టి వెబ్స్టర్ అయితే ఓవరాల్గా తనకి లక్ కలిసి వచ్చింది. అలాగే తను చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. తనే టాప్ స్కోరర్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్లో 72 రన్స్ చేశాడు. అలాగే స్టీవ్ స్మిత్ కూడా 66 రన్స్ చేశాడు. ఆ తర్వాత అలెక్స్ కేరీ ఒక 23 రన్స్. మిగిలిన ఆస్ట్రేలియా బ్యాట్స్ అందరూ కూడా బిలో 20 రన్స్ చేసి అవుట్ అయ్యారు. కాబట్టి ఓవరాల్గా ఆస్ట్రేలియా టీం 212 పరుగులు మాత్రమే చేసినప్పటికీ కూడా సౌత్ ఆఫ్రికా టీం అయితే చాలా ట్రబుల్లో ఉంది. వాళ్ళు 43 రన్స్కే 4 వికెట్స్ అయితే కోల్పోయారు. సౌత్ ఆఫ్రికా టీం హోపల్లా టెంబా బౌమా ఒకడే కెప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడాల్సి ఉంటుంది తను ఈ మ్యాచ్లో. తను గనక ఒక భారీ ఇన్నింగ్స్ ఆడితేనే సౌత్ ఆఫ్రికా